భగవంత్ కేసరి సినిమా నుంచి శ్రీలీలకు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు బాలయ్య. ఆమెను తన కుటుంబంలో సభ్యురాలిగా చూసుకుంటూ వస్తున్నారు. ఆమెపై తనకున్న ప్రేమను ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టిన బాలయ్య, అన్స్టాపబుల్ సీజన్ 4 లేటెస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా శ్రీలీల, నవీన్ పోలిశెట్టి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీలీల నాకు కూతురు లాంటిది. ఆమెను చూస్తుంటే నా పిల్లలే గుర్తుకొస్తున్నారు. శ్రీలీలకు ఒక తండ్రిగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత నాది అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీలీలను మోక్షజ్ఞకు భార్యగా తెచ్చే ఆలోచన బాలయ్య మదిలో ఉందంటూ పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతంలో భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తనను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బలిసిందా అని మాట్లాడాడని, నేను శ్రీలీలను హీరోయిన్ గా పెట్టుకుంటాను అంటే సీరియస్ అయినట్టు, తనను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆమెను హీరోయిన్ గా తీసుకుంటారా అని అడిగినట్టు బాలయ్య ఫన్నీగా చెప్పుకొచ్చారు. దీంతో మోక్షజ్ఞ, శ్రీలీలల పెళ్లి ఫిక్స్ అయింది. వీరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే టాక్ వచ్చింది. దీనికి తోడు ఎన్నడూ లేని విధంగా భగవంత్ కేసరి మూవీ సెట్స్ కి మోక్షజ్ఞ పలుమార్లు వెళ్లాడు. సెట్స్ లో బాలయ్య, శ్రీలీలతో మోక్షజ్ఞ కలిసి కనిపించాడు. అప్పటినుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. మోక్షజ్ఞ శ్రీలీలను ఇష్టపడుతున్నాడని, బాలయ్య కూడా శ్రీలీల అంటే సదభిప్రాయం ఉండటంతోనే ఆమెను ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యురాలుగా ట్రీట్ చేస్తున్నాడని, శ్రీలీల భవిష్యత్తులో బాలయ్యకు కాబోయే కోడలని సోషల్ మీడియాలో పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. భగవంత్ కేసరి సినిమా టైంలో తన కొడుకు మొదటి సినిమాలో హీరోయిన్ నువ్వే ఉండాలని చెప్పారట బాలయ్య. డేట్స్ కుదరట్లేదనే సాకులు చెప్పకూడదని ముందుగా చెబుతున్నా అన్నారట. బాలయ్య అలా అనేసరికి శ్రీలీల నవ్వుతూ మీరు ఎలా అంటే అలాగే అని సమాధానం చెప్పిందట. మొత్తంగా బాలయ్య కొడుకు తొలి సినిమాతోనే కాబోయే భార్యతో నటించబోతున్నాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా శ్రీలీల మోక్షజ్ఞ సినిమాలో నటిస్తే బాలయ్య కొడుకు సినిమా హిట్ కావడం ఖాయమంటున్నారు. అంతేకాదు, ఈ విషయంలో బాలయ్య సతీమణి వసుంధరాదేవి గారు కూడా సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అంతేకాదండోయ్, వసుంధరాదేవి గారు బాలయ్యతో శ్రీలీల నాకు చాలా బాగా నచ్చింది, అందుకే మన ఇంటికి కోడలుగా నందమూరి మోక్షజ్ఞకు భార్యగా శ్రీలీల అయితే బాగుంటుంది అని బాలయ్యకు చెప్పారట. మొదటిసారి భార్య అలా అడగటంతో ఆశ్చర్యపోయిన బాలయ్య సరే అన్నట్టుగా చిన్న నవ్వు నవ్వి సైలెంట్ గా ఉన్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బాలయ్య తీరు చూస్తుంటే భార్య వసుంధరాదేవి కోరికను నెరవేర్చేలా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే బాలయ్య వసుంధర గారి కోరికను నెరవేరుస్తారో లేదో వేచి చూడాల్సిందే. అయినా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియా ప్రకారం సన్నిహితుల ద్వారా మాత్రమే వసుంధరాదేవి ఈ కోరిక కోరినట్టు తెలుస్తోంది. ఇంతకీ బాలయ్య భార్య నిజంగానే ఈ విధంగా కోరిందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. బాలకృష్ణ అంటే చాలా మందికి భయం. సినిమా స్టార్స్ కూడా బాలయ్య గురించి ఆచితూచి మాట్లాడతారు. బాలయ్యకు షార్ట్ టెంపర్ ఉందని, అందుకే పబ్లిక్ లో అభిమానులను కొడతారని టాక్ ఉంది. బాలయ్య అలా కొట్టిన సందర్భాలు అనేకం. అంతేందుకు, ఇటీవల హీరోయిన్ అంజలిని వేదిక మీద వెనక్కి తోసేయడం వివాదమైంది. నేషనల్ మీడియా సైతం మహిళల పట్ల స్టార్ హీరో అనుచిత ప్రవర్తన అంటూ కథనాలు ప్రచురించింది. బాలకృష్ణకు నాతో చాలా చనువు ఉంది, అందుకే ఆయన నన్ను తోశారు. ఆయనేమీ నాతో దురుసుగా ప్రవర్తించలేదని అంజలి స్వయంగా వివరణ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇదంతా బాలయ్యలోని ఒక కోణం మాత్రమే. ఆయనలో కొందరికి మాత్రమే తెలిసిన మరో కోణం ఉంది. బాలయ్యది చిన్నపిల్లాడి మనస్తత్వం. మనుషులను ఆయన బాగా నమ్ముతాడట. ఇష్టమైన వ్యక్తుల కోసం ఏం చేయడానికైనా వెనకాడరు అంటారు. అలాగే శ్రీలీలను తన ఫ్యామిలీ మెంబర్గా చూసే పెళ్లి బాధ్యత తీసుకున్నాడు అంటున్నారు. శ్రీలీల అమెరికాలో పుట్టింది. మనస్పర్ధలతో ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. శ్రీలీల తల్లి అమెరికా నుండి వచ్చి బెంగళూరులో సెటిల్ అయింది. శ్రీలీల తల్లి వద్దే పెరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం శ్రీలీల తండ్రి సూరపనేని సుభాకర్ మీడియా ముందుకొచ్చి శ్రీలీల తన కూతురు కాదని ప్రకటించాడు. ఇలా తండ్రి లేని శ్రీలీలకు అన్నీ తానే చూసుకుంటూ ఇంటికి కోడలుగా చేసుకోవాలని బాలయ్య అనుకుంటున్నాడని సమాచారం. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.